welcome back to my YouTube channel. So నా వీడియోస్ ని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇవాల్టి వీడియో ఏంటో మీకు ఇప్పటికే thumbnail చూసి అర్థమైపోయింది కదా. yes, the most viral లింగయ్య చట్నీ. రాహుల్ సిప్లిగంజ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ లింగయ్య చట్నీ గురించి చెప్పినప్పుడు అరే భలే ఉంది ఈ చట్నీ, నాకు టేస్ట్ చేయాలనిపిస్తుంది అని అనుకున్నాను. బట్ ఆ తర్వాత నేను మర్చిపోయాను అనమాట. తర్వాత ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా అదే ఇడ్లీ, అదే చట్నీ. సో చూసి నేను ఖచ్చితంగా టేస్ట్ చేయాలి అని చెప్పి యూట్యూబ్లో చాలా సర్చ్ చేశాను ఆ రెసిపీ కోసం. బట్ నాకైతే పర్ఫెక్ట్ రెసిపీ ఎక్కడా దొరకలేదు. సో నేను కొన్ని అనుకొని యాడ్ ఆన్స్ చేసి ఈ రెసిపీ అయితే చేశాను అనమాట. ఒకసారి ట్రై చేశాను, అదిరిపోయింది. సో అందుకే ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ పల్లీలు వేద్దాం. సో ఈ పల్లీల్ని మనం లో ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ పల్లీలు అనేవి లో ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై అయిపోవాలి. ఒకవేళ మీరు ఈ చట్నీ కనుక హై ఫ్లేమ్లో పెట్టి పల్లీల్ని వేయించేసుకున్నారనుకోండి, అస్సలు మనకి చట్నీ అనేది టేస్ట్ రాదు. సో ఇలా మీరు లో ఫ్లేమ్లో కొంచెం టైం పట్టినా కూడా దగ్గరుండి ఓపిక్గా ఇలా చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది అనమాట చట్నీ. ఒక్కసారి ఈ చట్నీ టేస్ట్ చేశారంటే ఫర్ ష్యూర్ నేనే గ్యారంటీ, ఖచ్చితంగా మళ్ళీ ఇంకా వేరే చట్నీకి మీరు వెళ్ళరు. సో ఈ చట్నీనే ఇష్టపడతారనమాట, అంత బాగుంటుంది. చాలా ట్రెడిషనల్ వేగా అనిపిస్తుంది ఇది టేస్ట్ చేసినప్పుడు. మీకు ఎక్కడో టేస్ట్ చేసామే అన్న థాట్ వస్తుంది, బట్ కానీ ఎక్కడ టేస్ట్ చేసామో గుర్తురాదు. నాకైతే అలాగే అనిపించింది. మనకైతే పప్పులు రోస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం బాగా చల్లారేంత వరకు అలాగే ఉంచేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకున్న వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అవ్వనిద్దాం. సో దగ్గరుండి చేసుకోండి, లేకుంటే మాడిపోతాయి. సో ఇలా మనకి ఏమాత్రం కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం పల్లీలు వేసేస్తాం. సో చూస్తున్నారు కదా, మనకైతే వెల్లుల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్కి అయితే టర్న్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఇందులో అయితే ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఇందులో వేసేస్తాం. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఒక 20 సెకండ్స్ కంటే ఎక్కువ మీరు రోస్ట్ చేయకండి. 20 సెకండ్స్ అలా రోస్ట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారపొడి వేసుకోవాలి. సో ఇలా కారపొడి మనం ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేయాలి, లేదంటే మనకు కారపొడి మాడిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్న వాటర్ వేసేద్దాం. ఇలా వేసి కొంచెం కలిపేయండి. సో ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, మనకు చట్నీలో కావాల్సినంత సాల్ట్ వేద్దాం. కొంచెం సో ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారబెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ దీనికి రెస్ట్ ఇస్తే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే మనకు పప్పులు అక్కడ చల్లారుతున్నాయి. ఈలోపు మనం సీక్రెట్ పౌడర్ చేసుకుందాం. ఈ చట్నీలోకి ఈ పౌడర్ లేకపోతే వేస్ట్, అసలు టేస్టే ఉండదు. సో దీనికి ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇందులో కొద్దిగా ఆవాలు, ఎక్కువ ఆవాలు వేయకండి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి. కొంచెం ఆవాలు చిటుపట్లాడుతున్నప్పుడు. సో ఇప్పుడు నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను. సో మంచి టేస్ట్ వస్తుంది. ఇవి వేసి కొంచెం అలా ఫ్రై చేసుకుందాం.
టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉద్దిపప్పు వేసేసి లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేద్దాం. సో ఈ కరివేపాకు మనకు చాలా క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది, ఎంత బాగుంటుందో. సో కొంచెం అలా కలుపుతూ మిక్స్ చేయండి, సో దట్ మనకి ఎక్కడ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఈ చట్నీలో ఈ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్, అసలు ఇదే కింగ్ ఆఫ్ ద రెసిపీ అనమాట. ఈ పౌడర్ వేస్తే మనకు చట్నీ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. యాక్చువల్ లింగయ్య చట్నీ టేస్ట్ రావాలంటే ఈ పౌడర్ వేయాల్సిందే మనం. సో కొంచెం అలా కలుపుతూ మిక్స్ చేయండి. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఇంగు వేసేద్దాం. సో ఇంగు వేయడం వల్ల చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం సో నౌ ఇది మిక్స్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఉద్దిపప్పు అయితే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఆల్మోస్ట్ టర్న్ అయిపోతుంది. అండ్ కరివేపాకు కూడా క్రిస్పీగా ఉంది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారబెట్టేసుకుందాం పక్కన పెట్టేసి. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న ఈ పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసి చాలా ఫైన్ పేస్ట్ లాగా చేయాలన్నమాట. నార్మల్గా మనం చట్నీ ఎలా చేసుకుంటామో అలా చేయకూడదు, ఇది ఎంత వీలైతే అంత మెత్తగా అయిపోవాలి ఈ చట్నీ అనేది. అండ్ ఇదే ప్యాన్లో మీరు చట్నీకి కావాల్సిన వాటర్ని కూడా వేసేసి కొంచెం అలా కలిపి ఈ వాటర్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనం చట్నీని అయితే గ్రైండ్ చేసేసుకున్నాము చాలా మెత్తగా. అండ్ ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం సీక్రెట్ పౌడర్ని గ్రైండ్ చేసేద్దాం. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా ఉండకూడదు. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీలో మనం మన సీక్రెట్ పౌడర్ని అయితే మిక్స్ చేసేద్దాం. సో ఆల్రెడీ మనం కొంచెం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, సో ఇది మొత్తం ఇలా వేసేసి సో ఇది వేసి మంచిగా మిక్స్ చేయండి. ఫైనల్లీ లింగయ్య చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు సాల్ట్ అండ్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను దీన్ని వేడి వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకోబోతున్నాను. సో ఈ వేడి వేడి లింగయ్య చట్నీ అండ్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ చట్నీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.